విలాపవాక్యములు 2వ అధ్యాయం 19వ వచనమున, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవుడు మనకిస్తున్న సలహా ఒక గొప్ప విలువైన మాట, వజ్రాల కంటే విలువైన మాట. కొన్ని మాటలను మనం లక్షలు పోసినా కానీ కొనుక్కోలేని గొప్ప గొప్ప మాటలు ఎక్కడున్నాయో తెలుసా? బైబిల్ నందు దేవుడు రాయించాడండి. అలాంటి గొప్ప మాట ఒకటి మాట్లాడుతున్నాడు. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టు. నీ పిల్లల ప్రాణం కోసము ఎప్పుడు లేచి మొరపెట్టమంటున్నాడు? ఎప్పుడమ్మా? రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల ప్రాణం కోసం మొరపెట్టు అంటున్నాడు. చూసినా, రేయి మొదటి జామున. ఎందుకో తెలుసా? ప్రభు ఈ రాత్రికాల వేళలో నీతో సూటిగా ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? అసలు నీ కుమారుడు ఇంకా తాగి లోకంలో తిరుగుతుంటే రాత్రిపూట మీకు నిద్ర ఎలా వచ్చింది చెప్పండి? గుణవంతురాలైన ఇల్లాలు, బాధ్యత కలిగిన తల్లి ఎలా ఫీల్ అవుతుంటుందో తెలుసా? తన కుటుంబాన్ని కాపాడుకోవాలని, తన బిడ్డల ప్రాణం రక్షించుకోవాలని రాత్రిపూట ఆ తల్లికి నిద్ర కూడా రావట్లేదట. రేయి మొదటి జాముండే లేచి, ప్రభువా నా పిల్లలను రక్షించయ్యా, ప్రభువా నా పిల్లలను కాపాడయ్యా అని నీ బిడ్డల కోసం రేయి మొదటి జాముండే లేచి నువ్వేం చేయాలట? నీళ్లు కుమ్మరించినట్టు ఆ మనసంతా అలా కుమ్మరించి హృదయపూర్వకంగా కన్నీళ్ళెట్టుకొని వాళ్ళని కాపాడయ్యని చేసే ప్రార్థన ఉంది చూసినావా? అదే నీ బిడ్డల ప్రాణాన్ని కాపాడుతుంది. అదే నీ భర్త ప్రాణాన్ని నిలబెడుతుంది. నువ్వు మొరపెట్టే మొర ఎక్కడికి చేరాలో తెలుసా? పరలోక గేటు ఆవత్తల పడాలంటే నువ్వు చేసే రోదన ఎలా ఉండాలో తెలుసా? నువ్వు చేసే ఆవేదన ప్రార్థన ఎలా ఉండదో తెలుసా? హృదయాంతరంగంలో నుంచి నీ హృదయ గోడలు పగలగొట్టుకొని, పెదాల నుంచి వచ్చే ప్రార్థనలు దేవుడికి నచ్చవేమో కానీ హృదయ గోడలు పగలగొట్టుకొని బయటకు ఒక ప్రార్థన వస్తుంటుంది చూసినా, మనస్ఫూర్తిగా ఆ ప్రార్థనే పరలోక గేట్లు పగలగొట్టుకుని ఆ పక్కన పోయి నిలబడుతుంది. ఆ ప్రార్థన కావాలి దేవునికి. ఆ ప్రార్థన కావాలి నీ పిల్లల కోసం, నీ వాళ్ళ కోసం. బైబిల్లో ఒక సందర్భం కనపడుతుంటుంది. మీకు తెలుసో లేదో కానీ నాకు తెలియదు. ఒక చిన్న సందర్భం ఏంటంటే, అబీగయిలు, నాబాలని ఇద్దరు భార్యాభర్తలు బైబిల్లో కనపడుతుంటారు. ఈ అబీగయిలు, నాబాలు, ఈ నాబాలు భర్త ఎలాంటోడు తెలుసా? పనికి మాలిన మూర్ఖుడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు పట్టుకున్న కుందెలకు 3 కాళ్ళన్నంత దుర్మార్గుడు. పనికి మాలిన వాడు. ఎంత చెప్పినా ఎవ్వడికి మాట వినడు. నేను సీతయ్య టైపు, నేను ఎవ్వడి మాట విన. అంత మూర్ఖుడు, అంత పనికి మాలిన వాడు. కానీ వీడికి వచ్చిన భార్య ఎలాంటిదో తెలుసా? మంచి గుణవతట, గుణంతో పాటు జ్ఞానం కలిగినదట, జ్ఞానంతో పాటు సుందరమైనదట, అందమైనదట. ఒకటి ఆమె రూపసి, అందగత్య, మంచి గుణగణాలు కలిగినది, మంచి జ్ఞాన వివేకాలు కలిగినది. ఒక స్త్రీకి, సంపూర్ణమైన క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన గొప్ప లక్షణాలన్నిటిని ఒక స్తూపం మాదిరి తయారు చేసి, ఒక స్తంభం మాదిరి తయారు చేసి ఎలా ఉంటుందో తెలుసా? అగరు పోసిన ఆ గంధపు చెక్కలాగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, చూడ్డానికి అందమైన రూపము, మంచి గుణము కలిగినది, మంచి జ్ఞాన వివేకాలు కలిగినది, అన్ని విధాల ఒక స్త్రీకి ఉండవలసిన ప్రతి లక్షణం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉన్నది. ఆమెనే అబీగయిలు. ఈ అబీగయిలు భర్త ఒకడు ఉంటాడు, ఆడు నాబాలు, ఆడ కట్టుకొని ఉంటుంది. ఈమె జీవితం అలా నాశనం అయి ఉంటుంది. ఒకరోజు దావీద్ అనే, మనకు తెలుసు కదండి, దావీదు రాజు. ఈ దావీదు రాజు ఈ నాబాల్ అనేవాడికి చాలా మేలు చేస్తాడండి. చాలా అంటే చాలా మేలు చేస్తాడు. వాడి ఆస్తిని ప్రొటెక్ట్ చేయడంలో దావీదు తన సేవకులను పెట్టి ఎంత కాపాడుతాడంటే అంత ప్రొటెక్ట్ చేస్తాడు, అంత మేలు చేస్తాడు. ఒకరోజు దావీదుకు కష్టం వస్తుంది, చాలా ఇబ్బందుల్లో ఉంటాడు. ఇప్పుడు తన పన్నులను ఎవరి దగ్గరికి పంపిస్తాడో తెలుసా? ఈ మూర్ఖుడైన నాబాలు దగ్గరికి పంపించి ఏమని మాట్లాడతాడో తెలుసా? ఆ మూర్ఖుడైన నాబాల్తో, అయ్యా ఒకప్పుడు నీకు నేను మేలు చేశాం కదా, ఇప్పుడు మేము కష్టాలు ఉన్నాము, తిరిగి మాకు ఏం చేయాలి? నువ్వు మేలు చేయ్యా. ఒకప్పుడు నీకు చేశాం కదా, మాకు మేలు చేయ్యా అని అడుగుతాడు. నిజంగా ఒక మంచి మాట చెప్పమంటారండి. ఎవరైనా ఒక వ్యక్తి మనకు మేలు చేస్తే వాడు తిరిగి అలగాల్సిన అవసరం లేదండి. తిరిగి మనమే ఏం చేయాలి? వాళ్ళకు మేలు చేయాలి. అది ఇంకిత జ్ఞానం ఉంటాడు. ఎదుటి వాళ్ళు మనకు మేలు చేసి ఉంటారు, చేసిన దాన్ని తిరిగి మనం ఏం చేయాలి? రిటర్న్గా వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. మనకు చేసిన మేలును జ్ఞాపకం పెట్టుకొని తిరిగి వాళ్ళకి ఏం చేయాలి?
మేలు చేయాలి, నోరు తెరిచి అడవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? నోరు తెరిచి అడుగుతున్నాడంటే, అయ్యా నాకు మేలు చేయని. వీడు ఏం చేయాలి? అయ్యో ఒకప్పుడు మీరు నాకు సహాయం చేసావు కదా, ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పాలి. ఆడు ఏమంత మూర్ఖంగా మాట్లాడతాడో తెలుసా? ఎంత మూర్ఖం! దావీదేవుడు ఎవడెవడో వాడు ఈడి అని ఏటటో మాట్లాడి, అలాంటోడికి నేను అసలు లెక్క కూడా చేయను, పోయి మీ యజమానుడే దావీదుతో చెప్పుకోండి అని తరమేసి వాళ్ళని ఏం చేస్తాడు? ఆ దాసులను తరమేసి అక్కడి నుంచి పంపించేస్తాడని. ఈ విషయం పనోళ్ళు తీసుకుని వచ్చి ఎవరికి చెప్తాడో తెలుసా? ఆ నాబాల్ అనేవాడు నువ్వు చేసిన మేలు మరిచిపోయి ఇంత దారుణంగా ప్రవర్తించాడని ఆ మాట వచ్చి దావీదు శవునపడగానే, దావీదు కట అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మన భాషలో చెప్పండి శర్రని కాలుతుంది. వెంటనే కత్తి తీసుకొని ఎవడి మీదకి యుద్ధానికి పోతుంటారో తెలుసా? భూమి మీద వీడు బ్రతకడానికి వీడికి ఏం లేదు, ఇంకా నూకలు లేవు వీడికి, భూమి మీద బతకడానికి ఇంక అర్హత లేదు. ఈడే కాదు, ఈడి సంతానంలో మగ సంతానం ఏది ఉండకూడదని కత్తి పట్టుకొని ఎవరిని చంపడానికి పోతుంటాడో తెలుసా? ఆ నాబాలును చంపడానికి పోతుంటాడు. ఈ నాబాలులో ఉన్న ఒక పనికి మాలిన క్యారెక్టర్ ఏంటంటే, ఆడి దగ్గర డబ్బు ఉందనే మదంతో దావీదు యొక్క స్టామినాను తక్కువ అంచనా చేశాడు. దావీదు యొక్క భుజబలాన్ని తక్కువ అంచనా వేశాడు. డబ్బు ఉందనే గర్వమో అహంకారమో పొగరని చెప్పాలో మన భాషలో, ఆడికి ఏముందన్న గర్వంతో ఆడు ఏం చేశాడో తెలుసా? దావీదు యొక్క భుజబలాన్ని, దావీదు యొక్క స్టామినాను తక్కువ చేశాడు. దావీదు యొక్క స్టామినా ఏంటో తెలుసా? సింహం ఎదురుగా వస్తే జడసకుండా సింహాన్ని కూడా చీల్చగలిగిన స్టామినా ఎవరిదో తెలుసా? దావీదుది. ఎలుగుబంటిని చూస్తేనే మనం భయపడతాం. అలాంటి ఎలుగుబంటిని ఎదుర్కొని చీల్చి చండాలగలిగిన స్టామినా ఎవరితో తెలుసా? దావీదుది. ఈ పొగరు పట్టిన నాబాలు డబ్బు ఉందనే అహంకారంతో చేసిన మేలు కూడా మరిచిపోయి పొగరుగా మాట్లాడితే కత్తి పట్టుకొని 1000 మందిని 10,000 మంది కూడా జడసకుండా యుద్ధం చేసే దావీదు ఎవడి మీదకి యుద్ధానికి పోయి ఉంటాడు తెలుసా? నాబాల మీద కత్తి తీసుకొని పోతుంటాడు. ఈ జరుగుతున్న విషయం అంతా ఎక్కడో దూరంగా ఉన్న అబీగైల్ అని చెప్పాను చూసిన, సుందరగతిది, అందగత్య, ఇంకొక భాష చెప్పంటే జ్ఞాన వివేకాలు కలిగినది. ఆ తల్లి యొక్క చెవునొచ్చి పడుతుంది. ఏమని చెప్తారో తెలుసా పనులు? అమ్మ నీ భర్త ఇంత మూర్ఖంగా మాట్లాడి దావీదుకు ద్రోహపూరితమైన మాటలు మాట్లాడతాడు. దావీదు కత్తి తీసుకొని వస్తున్నాడు. ఈరోజు రాత్రికి నీ భర్త ప్రాణము అనంత వాయువుల్లో కలిసిపోతుంది మన భాషలో. ఈరోజు రాత్రే నీ భర్త జీవితం ముగింపు పడుతుంది, అయిపోయింది నీ కథ, ఇంకా నీ భర్తను దావీదు చంపేస్తాడు అని చెప్పగానే ఈ విషయం తెలిసిన అబీగైల్ అనే స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? పరిగెత్తుకుంటూ పోయేట దావీదు సాష్టాంగపడి దావీదు మీద ఒక మాట మాట్లాడుతుంది. ఏమంటుందో తెలుసా? అయ్యా నా భర్త మూర్ఖుడే కావచ్చు, అయ్యా ఆడు పనికి మాలిన వాడే కావచ్చు, కానీ ఆడి బదులు నేను తప్పు చేసుకొని నన్ను క్షమించి నా భర్త ప్రాణాన్ని కాపాడు, నా భర్త ప్రాణాన్ని కాపాడని బతిమాలుకుంటుంది, గోజాడుకుంటుంది. అడిగి గోజాడుకొని చివరకు దావీదు నోట ఒక మాట వస్తుంది. సర్లే అమ్మ, ఒకవేళ నువ్వు రాకపోయింటే ఈరోజే రాత్రికే నాబాలు ఏమైపోయేవాడు? నీ భర్త చచ్చిపోయాడు, నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు అమ్మని తనను తాను కంట్రోల్ చేసుకొని వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానో తెలుసా? అలా భర్త పనికి మాలిన వాడే, అలా భర్త చాలా దుర్మార్గుడే. తన భర్త ప్రాణం కాపాడుకోవాలని ఆ అబీగైలు ఎవరి కాళ్ళ మీద పడింది? దావీదు కాళ్ళ మీద పడితే దావీదు కనికరించాడా లేదా? ఇప్పుడు ఒక మాట చెప్పమంటారండి. ఒక నాబాలును కాపాడుకోవాలని, తన భర్త ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ సాక్షాత్తు ఒక మానవుడు ఒక మనిషి యొక్క పాదాల మీద పడింటే, దావీదు మనిషే కరిగింటే నీ భర్త కూడా అట్నే ఉన్నాడు కదమ్మా, నీ పిల్లలు కూడా మారక అట్నే ఉన్నాడు కదా. నువ్వు దావీదు కాళ్ళ మీద పడమని నేను చెప్పను, కానీ ఎవరి కాళ్ళ మీద నువ్వు పడి గోజాడుకోవాలో తెలుసా? యేసుక్రీస్తు వారి కాళ్ళ మీద పడి, ప్రభువా నాబాలు కంటే మా ఆయన కూడా చాలా దారుణంగా ఉన్నాడు ప్రభువా, వాడు మూర్ఖుడే ప్రభువా, ఎంతోమంది సేవకులు వచ్చి వాక్యం చెప్తుంటే వాడు మారలేదయ్యా, వాడి జీవితం అంతేనయ్యా, చర్చికి రామని ఎన్నిసార్లు పిలిచినా సేవకుల ముందర కూర్చొని ఒక్క వాక్యం వినరాని బతిమాలుకున్నవాడు రావట్లేదు ప్రభువా, దయతో వాడిని క్షమించయ్యని నువ్వు మోకాలేసిన ప్రతిసారి ఒక అబీగైలు దావీదు ఎలా అయితే తన భర్త ప్రాణం కోసం గోజాడుకుందో, ఈ రాత్రికాల వేళ నుంచి నువ్వు ఎప్పుడు మోకాలేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా నీ బిడ్డల కోసమట, నీ భర్త కోసము, నీ కుటుంబం కోసము నీళ్లు కుమ్మరించిన నీ హృదయాన్ని కుమ్మరించి నీ చేతులెత్తి ఆ ప్రభు వైపు నీ పిల్లల ప్రాణం కోసం నువ్వేం చేయాలట?
రేయి మొదటి జామునే లేచి ప్రార్థన చేయి. రాత్రిపూట మీకు ఎలా నిద్ర వచ్చింది నీ పిల్లలంతగా దారుణంగా తిరుగుతూ ఉంటే? రాత్రిపూట మీకు ఎలా నిద్ర వచ్చింది నీ కుటుంబం ఇంత దారుణంగా తయారైపోతుంటే? అందుకే ప్రభు ఈ రాత్రికాల వేళ గుర్తు చేస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏం ఏడుస్తావయ్యా, బతికి ఉన్న వీళ్ళ కోసము ఏడువు.